ఏం పేరు? రామలక్ష్మణరెడ్డి. రామలక్ష్మణరెడ్డి. మీ ఊర్లో ఎక్కువ ఏది సాగు చేస్తారు పంటలు? మిరప, అలసంద ఆ, అంటే బొబ్బలు. అదే ఇక ఏముంది ఇక పొగాకు. ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి? దిగుబడి ఎలా ఉంది? పెట్టుబడిదారులు ఎలా ఉన్నాయి? మీకు గిట్టుబాటు అవుతుందా పంటకి? మిరపకి ఏం గిట్టుబాటు తెలియదు. 7 అత్తిగా పెట్టి కొట్లు కొట్టాం. దానికి గిట్టుబాటు ఏం రాదు. 500 600 కూలి. 600 కూలి పైగా ఎవడు పిలిస్తే రావడం లేదు. ఇది మిర్చి మీదేనా? అవు. ఏ రకం ఇది? ఇది బంగారు. బంగారా? ఎంత ఉంది దీని రేట్ ఇప్పుడు? దాని రేటు 10,000 ఉంటుంది. అంటే అది 20,000 అమ్మిన రేటు ఇవాళ 10,000కి వచ్చింది కింట. కానీ అప్పుడు 20,000 అమ్మినప్పుడు ఎకరాకు వచ్చేసి ఒక్కొక్క నాడు కొట్టే ముందు అప్పుడు 1500తో కొట్టినాం. 7 ఎకరాకు కొట్టేసేసి 3,000 అయింది. 5 రోజులకు 3,000 మంది కొట్టినాం అనమాట. 5 రోజులకు 3,000 మంది. ఆ రకంగా కొట్టినాం ఈ సంవత్సరం. గత సంవత్సరం ఎంత ఉంది ధర? అది గత సంవత్సరము 17 కాడికి ఉన్నది. 17,000 కింట. దిగుబడి గత సంవత్సరము 20,000 ఉన్నది. అంతకుముందు సంవత్సరం. ఈ సంవత్సరం 10,000 అంటే సుమారుగా సగానికి సగం ధర పడిపోయింది. అందుకే ఏం లేదు, రైతులందరూ కూడా అంత నష్టమే. నష్టపోయారు బాగా. నష్టమే. ఎవడికి 10 రూపాయలు మిగులుతాయనేది ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా పట్టించుకుంటుందా? అంటే ఊర్లో మీకు ఇంతకుముందు గ్రామ సచివాలయం ఉండేవి, ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. వాళ్ళ అధికారులు వచ్చేవాళ్ళు, గిట్టుబాటు ధర లేకపోతే మీకు ఇన్సూరెన్స్ అని, క్రాప్ హాలిడే అని రకరకాల గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మీకు ఏ విధంగా సహాయపడుతుంది మిర్చి రైతుల గురించి? వాళ్ళేం పలికేది ఏముండదు. మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్ళి కేంద్రంతో మాట్లాడాను. మద్దతు ధర 11,280 రూపాయలు ప్రకటించారు కదా. ఆ మద్దతు ధరతో మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? అది ఇంక మామూలే. వాళ్ళు ఇచ్చే 11,000ది అది బెస్ట్ క్వాలిటీ అనమాట. ఆ బెస్ట్ క్వాలిటీ ఆ 11,200 ఇవాళ కూడా వేరు పక్కడైనా అమ్మంటాడు. మామూలుగా నార్మల్ క్వాలిటీ కింది కాకుండా అటు పై కాకుండా నార్మల్ క్వాలిటీ 10,000 అమ్ముతుంది కదా. అంటే గవర్నమెంట్ తో సంబంధం లేకుండానే గుంటూరు మిర్చి యార్డ్లో 11,000 మామూలుగానే. అది ఏముంది, వాళ్ళు ఇచ్చేది ఏముంది? బెస్ట్ అని ఇచ్చింది 11,000. బెస్ట్ ఎవడని ఇస్తాడు? అది నార్మల్గా ఇస్తే మధ్య కాకుండా కింది కాకుండా మధ్య కాకుండా మధ్యలో, అంటే పై చివరి కాకుండా కింది దేశాలు కాకుండా మధ్య దేశాలలో ఇస్తే అప్పుడు మనకి ఇచ్చినట్టు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది, అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కూటమి గవర్నమెంట్లోకి వచ్చింది. వీళ్ళు వచ్చి సుమారుగా 10 నెలలు అవుతుంది. గత 5 సంవత్సరాలు రైతులకి ఆ గవర్నమెంట్, ఆ ప్రభుత్వంలో మీకు ఎలా ఉంది? ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఈ 9-10 నెలల నుంచి చూస్తున్నారు. బాగుంది. ఆ గవర్నమెంట్లో మిర్చి తగ్గలేదు, రైతులకు బియ్యం తగ్గలేదు. 6,000 రూపాయలు టిక్కి బియ్యం అమ్మిన కింద ఇవాళ 2,000 రూపాయలు 4,000 రూపాయలు బియ్యం అంటే మదరకి ఇచ్చిపోయేవాడు, వేసిపోయేవాళ్ళు. మిర్చి ఇవాళ 11,000 అంటే 10,000 అంటే 11,000 అంటే అసలు బెస్ట్లు అయితే 11,000 అమ్ముతుండేది ఈయన. ఇంకా బెస్ట్లు కాకుండా ఉంటే మా నార్మల్లో 10,000 కాంచే ఉండదు. బంగారు 10,000 వేసేది. అది ఏది ఆర్మూడు వచ్చేసి 8,000 పడుతుంది. ఆర్మూడు అప్పుడు రైతు భరోసా అని ప్రతి సంవత్సరం వేశారు కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏమన్నా డబ్బులు పడ్డాయా అకౌంట్స్లో? ఏం లేదు. రైతు భరోసా ఇప్పుడు బల్య వేస్తా అంటుంటే ఏం వేస్తాడో ఏం పోతుంది పల్లె. చంద్రబాబు నాయుడు గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ పరిపాలన ఎప్పుడు ముండ పరిపాలన చాలా తెలుసు. ఇది ముండ పరిపాలనే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు కదా. ఆయన ఆయన బొమ్మలు ఆడిచ్చిండు. ఏమన్నా ఆయన కాడ ఏం గోగాకుంది, ఏమి ఇస్తాడు ఆయన? గవర్నమెంట్ని ప్రశ్నిస్తాను, ప్రజలకి తోడుగా నేను ఉంటాను, మీకు ఏ సమస్య అంటాడు. ప్రతి ఒక్కరు అంటాడు. వాడు పెద్దవాడు అయ్యేదాకా అంటాడు. వాడి సంవత్సరానికి అన్నాడు. వీడికి అవసరం ఇవాళ మరి ఒక్కొక్కటి చేయాలి, అమ్మి కట్టాలా. ఒక్కొక్కడు 10 ఎకరాలు వేసినాడు 5-6 లక్షలు నష్టం వస్తుంది. ఏమైనా ఇస్తాడా? ఏమి ఇయ్యాడు. నష్టకాడి రైతు నష్టపడిపోవాల్సిందే. నేను రైతు తోడు అంటే సుఖం ఏమన్నా ఇన్సూరెన్స్ దానికి ఏమన్నా ఖర్చు వేయకూడదు మరి.
ఇన్సూరెన్స్ గత సంవత్సరం అంటే ఇంతకుముందు గవర్నమెంటే ఇన్సూరెన్స్ కట్టేది. ఇలాంటి నష్టపరిహారాలు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా పడింది కదా. ఆ ఇన్సూరెన్స్ అప్పుడు పడ్డది. అప్పుడు బాగానే వచ్చింది, లక్షలు వచ్చినాయి, ఒక్కొక్కరికి 2 లక్షలు వచ్చినాయి, 1,50,000 వచ్చినాయి, పొలాన్ని బట్టి వచ్చినాయి. ఈ సంవత్సరం ఏమీ లేదు. ఇలా పరిపాలన ఎప్పుడు రైతులకు ఏమి అన్యాయం ఉండదు. కాంట్రాక్టులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఇలా పరిపాలన అంటే. చదువుకునే పిల్లలకి వాళ్ళకి ఎవరికి ఏం లేదు. ఎవరికి ఇచ్చిండు? ఎవరు అమ్మ ఒడి వేసినాడు, అయ్య ఒడి వేసిండు, ఏం వేసిండు చెప్పు? ఎవరికి ఇచ్చిండు? ప్రతి వాడికి ఇచ్చిన, నేను ఇస్తాను. ఎంతమంది పిల్లలైనా కానండి, అంతమంది పిల్లలకు నేను ఎంతమంది ఆడపిల్లలను ఇస్తాను. అన్నాడు జగన్ ఒక్కడికి ఇచ్చిన అది ఒక్క పిల్లకు కొలం పిల్లలు అన్యాయం కాదా? ఇవాళ అన్ని ఎంతమందికి అంటే అంతమందికి ఇస్తాడు. మరి ఆ ఒక్కడికైనా ఇచ్చిండా? వాడు ఒక్కడికైనా ఇచ్చిండు, వీడు ఒక్కడికైనా ఇచ్చిండా? ఇవ్వాలి. సూపర్ 6 హామీల్లో భాగంగా పింఛన్లు నెల నేను ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నాను, అలా విధంగా గ్యాస్ ఫ్రీగా ఇస్తా అన్నాడు. గ్యాస్ అమౌంట్ పడుతున్నాయి అకౌంట్స్లో? గ్యాస్ అమౌంట్ లేదు, గిమోషన్ లేదు. కానీ ఈ మాత్రము పింఛన్లు మాట కరెక్ట్గా ఇస్తున్నాడు. ఇస్తాను 4,000 ఇస్తాడు, 4,000 ఇస్తున్నాడు. ఆ పింఛన్ మాత్రం కరెక్ట్గా ఇస్తున్నాడు. అంటే అందులో కూడా నెల పింఛన్లు అంటే తగ్గిస్తున్నారంట, చెకింగ్ వెరిఫై చేసి. అలాంటి ఏమన్నా మీ గ్రామంలో? మా గ్రామంలో అలాంటి అన్ని అందరికీ వస్తున్నాయి.